అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను మీకు ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తయారు చేయడం చూపిస్తానన్నమాట. ఎందుకు తయారు చేయాలో కూడా మీకు తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే ఈ రోజులలో అందరికీ బిజీ లైఫ్లు అనమాట. నెలలో కనీసం 4 సార్లు అయినా తెచ్చుకుంటాం కదా చికెను మనం. అందుకని వెంటనే చేసుకోవాలన్నా కానీ మనకు పని ఎక్కువ లేకోకుండా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, స్టోర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత ఒక పావు గంటలో చికెన్ మనకు ఉడికిపోతుంది అనమాట. ఇవన్నీ రెడీగా ఉన్నాయి అనుకోండి, 5 నిమిషాల పని అనమాట చికెన్ వండటం. ఇది ఎవరెవరికి ఉపయోగం అంటే పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి, హాస్టల్ కాకుండా మామూలు రూములు తీసుకుని ఉంటారు చూడండి పిల్లలు, ఆ పిల్లలకి, కొత్తగా పెళ్ళైన పిల్లలకి, వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనమాట. అందుకే నేను ఇది ఇవాళ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అనమాట మీకు. దీన్ని వెల్లుల్లిపాయ, అల్లము పొట్టు తీయొద్దండి, అది ఇదో చిట్కా అనమాట. పొట్టు తీయొద్దు. పొట్టు తీస్తే ఏంటంటే అందులో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయంటండి, టేస్ట్ కూడా ఉంటుంది. నాకు వంటోళ్ళు చెప్పారనమాట ఈ చిట్కా, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలా కొంచెం పట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయండి అనమాట. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ అనమాట. ఉప్పు ఏంటంటే కొంచెం ఇది తేడా రాకోకుండా మనకి బాగుంటుంది అనమాట. కరెక్ట్గా 20 రోజులు ఉంటుంది. 20 రోజుల తర్వాత ఉన్నా కానీ కొంచెం తేడా ఉంటుంది అనమాట. మీరు కరెక్ట్గా 20 రోజులు పట్టుకోండి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.